ఈరోజు పిల్లల పరిస్థితి కూడా అదే కదా. తల్లిదండ్రులను మోసం చేసి వారికి మాయ మాటలు చెప్పి చదువు పేరు చెప్పి ఇంత డబ్బులు అవసరమని చెప్పి సెల్ ఫోన్లు కొనుక్కొని అదే జీవితం అనుకొని ఆ మొబైల్ తో జీవితం అంతా దానిలోనే పెట్టేసి ఏమైపోతున్నారంటే చాటింగ్ చేస్తూ చీటింగ్ అయిపోతున్నారు. చాటింగ్ లో చీటింగ్, దేంట్లో? మొబైల్. ప్రతి ఒక్కరు ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా మీరు చూడండి, ఈ రోజుల్లో మోసాలు ఇంతంత కాదు. ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయుని మోసం చేయడం చూస్తున్నాము. ఒక సహోదరుడు మరొక సహోదరుని మోసం చేయడం చూస్తున్నాము. ఒక సహోదరి మరొక సహోదరిని మోసం చేయడం చూస్తున్నాం. అంటే అంత్య దినములలో ఏం జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ఎవడును మోసపరచకుండా చూచుకోండి, మీరు మోసపోతారు. అంటే సంసోనును ద్రోహం చేయడానికి చూసింది ఎవరు చెప్పండి? దెలీలా ఒడిలో కూర్చోబెట్టింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. లాలన మాట చెప్పి లాలించి లాలించి ఒడిలో పడుకోబెట్టి ఆ ఫిలిష్యుల దగ్గర కొంత తీసుకోవడానికి ఏం చేసిందంటే సంసోను బలాన్ని కనుగొని చంపడానికి ప్రయత్నం చేసి ద్రోహం చేయడానికి చూసింది. ద్రోహం చేసింది. సంసోను ద్రోహంలో పట్టబడ్డాడు. దెలీలా సంసోను ఎలా ద్రోహం చేస్తుందో చూడండి. ఇప్పుడు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ ముసుగులో చాలా మంది ఏమైపోతున్నారంటే ద్రోహాలు మోసాలు చేసుకుంటూ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ప్రేమ అనే మాయలో పడిపోతున్నారు. ఈ సంసోను కూడా ఏమైపోయాడు చూడండి ఇక్కడ. అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నువ్వు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనేను అంటున్నారు. చూసారా, నాయందు నీకు ఇష్టం ఉన్న ఎడల నీవు నన్ను ప్రేమించుచున్నావని ఎందుకు చెప్తున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఉందో ఎక్కడుందో చెప్పి అని చెప్తుంది. చూసారా, అంటే అది తట్టుకోలేక ఆ లాలన మాటకు ఆ మాటలకు తట్టుకోలేక ఏం చేసాడంటే తన బలాన్ని చెప్పేసాడండి. చదవండి కిందన. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరేను. ప్రాణం విసిగి చావగోరేటండి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ద్రోహం చేయటానికి ఎలాంటి పన్నాగం చేస్తుందో చూడండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ద్రోహం చేయటానికి ఎంత పన్నాగం చేస్తుందో, ఒక అబ్బాయి మరొక అమ్మాయిని ద్రోహం చేయటానికి ఎంత పన్నాగం అండి. ఇతనంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే ఈమె ఏం చేసిందంటే సంసోను గారి యొక్క బలాన్ని ఎక్కడుందో తెలుసుకొని ఆ ఫిలిష్తులను అప్పగించి ద్రోహము చేయాలనుకుంది.